లేదేంటమ్మా? వికాస్, ఏం చేస్తున్నావు? వికాస్, ఏమైంది? మీరంతా ఏం వెతుకుతున్నారు? ఏం లేదు, నీ రూమ్లో కోహినూరు వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్నావు. మొహం చూడు. నువ్వు మీ అమ్మా నాన్న గురించి అడుగుతుంటే చెప్పడం లేదుగా, అందుకే కనీసం ఫోటో అయినా దొరుకుతుందేమోనని వెతుకుతున్నావు. అమృత, ఇప్పటికైనా మర్యాదగా చెప్పు. మీ అమ్మా నాన్నని తీసుకొని వచ్చి నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను. అంతకంటే ఎక్కువ ఊహించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నీకే చెప్పేది అర్థం కావట్లేదా? లేనప్పుడు దొంగల్లా అవుట్ హౌస్ తాళం ఓపెన్ చేసి సామాన్లన్నీ చిందరవందర చేస్తారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎన్నిసార్లు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా మీరు మారరా? అమృత, మా వాళ్ళు చేసిన పనికి పర్వాలేదు తాతయ్య, నేను సర్దుకుంటానులే. ఎవరి పేరు మీద వ్రాద్దాం అనుకుంటున్నారు? మా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి పేరు మీద రాయండి.
చెప్తే మీరు పద్ధతి మార్చుకుంటారా? పద్ధతి మార్చుకోవాల్సింది మీరు, మేం కాదు. మమ్మల్ని మరీ అంత చులకనగా చూడడం మంచిది కాదు నాన్న. మనవణ్ణి నిర్లక్ష్యం చేసి అమృతను అందరం ఎక్కించాలనుకోవడం మీరు చేస్తున్న తప్పు మామయ్య గారు. వద్దు తాతయ్య, తెగేదాకా లాక్కండి. ఏమిట్రా బెదిరిస్తున్నావా? రే నువ్వు ఆగరా. నానా ఒక్క నిమిషం. అసలు మన ఇంట్లో గొడవకు కారణం అమృత. అమృతని అవుట్ హౌస్ నుంచి పంపించాలన్నదే మా పట్టుదల, కానీ మీరే అడ్డుపడుతున్నారు. సరే, మాకు అమృత ప్రాబ్లం అవుతుంది. అసలు అమృత ప్రాబ్లం ఏంటి అని ఆలోచిస్తే తన తల్లిదండ్రులు అపార్థం చేసుకుని తన ఇంటి నుంచి బయట గెంటేశారు. విడిపోయిన తండ్రి కూతుళ్ళని కలపడానికే వికాస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ అమృత గాని సాగర్ గాని హెల్ప్ చేయడం లేదు. అమృతను దగ్గరికి తీసుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం. ఇలా చేస్తే మీరు కూడా ఇష్టపడతారని అమృత తల్లిదండ్రుల కోసం పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు వాడు, కానీ ఎవరు అడ్రస్ ఇవ్వటం లేదు. ఏం చేయాలో అర్థం కాక మేమే అమృత తల్లిదండ్రుల ఫోటో ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడ ట్రై చేసాం. ఇంతలో మీరు వచ్చారు. అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు నాన్న? తాతయ్య, ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను, మీరు వింటానంటే సరే, లేదంటే అటో ఇటో తెలుసుకుందాం. తాతయ్య, రేణుకతో నా పెళ్ళయ్యేంత వరకు అమృతను అవుట్ హౌస్ నుంచి పంపించి అక్కడ నా హాస్టల్లో పెట్టు. వేలకు వేలు ఖర్చు చేయండి, నేనేం ఫీల్ అవును. ఏనానా వీడి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందిగా? న్యాయాన్యాయాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, అది ఎప్పుడో పోగొట్టుకున్నారు. అమృత ఇక్కడే ఉండి చదువుకుంటుంది, హాస్టల్కి వెళ్ళదు. రేపు చదువు అయిపోయిన తర్వాత కూడా బయటికి వెళ్ళదు. మామయ్య గారు, అమృత అవుట్ హౌస్ వదిలి వెళ్ళాలి. రేణుక కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అవును, నా ఫీలింగ్ కూడా అదే. అవును, అంతే. ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టేది అమృత. వాట్? అవును, ఈ ఇంటి కోడలు అమృత, ఈ ఆస్తికి వారసురాలు అమృత. అంకుల్, అవును, ఈయనే అమృత ఫాదర్. అవునో కాదో క్లారిటీ చేసుకోవాలి. ఏంటమ్మా అంకులని పిలిచి అలా నిలబడి ఆలోచిస్తున్నా? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓహో, సరుకులేమైనా కావాలా? లిస్టు రాసి ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా, నేనే ఇంటికి తీసుకొస్తాను. సరుకుల సంగతి పక్కన పెట్టండి, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి.
మీ పేరు కృష్ణమూర్తే కదా? అవును. ఎస్. మీది ఖమ్మం దగ్గర రామపురం అనే విలేజ్ కదా? అవునమ్మా. థ్యాంక్ గాడ్. అంకుల్, నా పేరు సుబ్బలక్ష్మి. నన్ను గుర్తుపట్టారా? ఆహా. కానీ నాకు బాగా గుర్తుంది. చాలాసార్లు హాస్టల్కి వచ్చి ఫీజు కట్టెళ్ళింది మీరే. నేను మీ కూతురు అమృత క్లాస్మేట్ అంకుల్. అమ్మయ్య, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మీరే అమృత ఫాదర్ అని క్లియర్ అయిపోయింది. అదేంటో అంకుల్, నేను నిజం చెప్తే ఎవరూ నమ్మరు. చూడమ్మా, అమృత నా కూతురని నీతో చెప్పానా? పోనీ అమృత నాన్నని నీతో చెప్పానా? లేదే. అదేంటి అంకుల్ అలా అంటారు? చూడమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అమృత ఎవరో నాకు తెలీదు. నాకు అలాంటి పేరు గల కూతురే లేదు. నాకున్నది ఒక్కతే కూతురు, ఇంట్లోనే ఉంటుంది. లేదంకుల్, మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు ఏంటమ్మా నువ్వు? నీకేం కావాలి? అయ్యో, మీరు అమృత ఫాదర్ అనే విషయం ప్రూవ్ చేయలేక ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాను. కనీసం మీతో డైరెక్ట్గా మాట్లాడితే నిజం తెలుస్తుంది అనుకుంటే మీరేంటి అబద్ధం చెప్తున్నారు? అమృత ఎవరో నాకు తెలియదని చెప్తుంటే అబద్ధం చెప్తున్నాను అంటావేంటి? అది కాదు అంకుల్, మీ పేరు మీ ఊరు ఒకటైనప్పుడు అమృత మీ కూతురు కాకుండా ఎలా ఉంటుంది? మీరెందుకో కావాలని అబద్ధం చెప్తున్నారు. నీకోసారి చెప్తే అర్థం కాదా? అది కాదు అంకుల్. చూడమ్మా, ఇలా రోడ్డు మీద నిలబడి అనవసర విషయాలు మాట్లాడి మా పనులు పాడు చేయొద్దు. ఛ! ఏంటో అంత గందరగోళంగా ఉంది. వికాస్ నేనేం చెప్పినా నమ్మడు. ఈయనేమో అమృత నా కూతురే కాదంటున్నాడు. ఏంటి మ్మ్. కృష్ణమూర్తితో మీటింగ్ ఏంటి? అమృత మీ కూతురే కదా అని క్లారిటీ కోసం అడిగాను. అమృత ఎవరో నాకు తెలీదు, నాకు అలాంటి పేరు గల కూతురే లేదు, ఒక్కతే అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది అని క్లారిటీగా చెప్పాడు, అంతే కదా? భలే కరెక్ట్గా చెప్పావే. నిన్ను వికాస్ ఓ స్టింగర్ బుజ్జి, ఆ కృష్ణమూర్తి వేరు ఈ కృష్ణమూర్తి వేరు, అసలు అమృత ఈ కృష్ణమూర్తి కూతురు కాదని చంపలు వాయించి మరీ చెప్పా. అయినా మళ్ళీ వెళ్ళి ఆయనతోనే మీటింగ్ పెట్టావు. అర్థమైంది. ఏం అర్థమైంది? ఈ కృష్ణమూర్తి అమృత ఫాదర్. కాదు. సో ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? దా బైక్ ఎక్కు, సిటీ మొత్తం వెతుకుదాం. ప్లీజ్ వికాస్, నీకు దండం పెడతాను. ఈ విషయం ఇంతటితో వదిలే. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. కానీ నీ వల్ల పట్టించుకున్నాను, దాని ఎఫెక్ట్ అనుభవించాను. ఇంకా నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలే. అది కాదు సుబ్బలక్ష్మి, ఈ ఏరియాలో కాస్త కాన్సన్ట్రేషన్ గా వెతికితే. వికాస్ ప్లీజ్. అది కాదు సుబ్బలక్ష్మి. అరే సుబ్బలక్ష్మి ప్లీజ్. ఇప్పుడు ఎలా వీళ్ళని ఎలా పట్టుకునేది? దేవుడా, ఇంకొకళ్ళ విషయాల్లో వేలు పెట్టడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఒకవైపు మా వదిన ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు కాలేజ్ మానిపించేస్తానంటుంది. ఇంకోవైపు వికాస్ ఏదో రకంగా అమృత వాళ్ళ నాన్నని చూపించు పదా అంటాడు. ఈ గందరగోళంలో నా జీవితం ఏమైపోతుందిరా బాబోయ్. ఇంకెప్పుడు ఎవరి విషయంలో తలదూర్చును. ఏంటో బాను, నాన్న ఇంతగా ఆలోచిస్తున్నారంటే ఏదో ప్లాన్లోనే ఉన్నాడు. మీ నాన్న గురించి నా దగ్గర చెప్పొద్దు. అమృత ఈ ఇంటి కోడలవుతుందని చెప్పినప్పటి నుంచి నా కడుపు మండిపోతుందండి. నాకు అలాగే ఉంది. ఏ తల్లిదండ్రులకైనా అమ్మాయి పెళ్లి విషయంలో ఆందోళన టెన్షన్లు ఉంటాయి.
మనకేంటో రివర్స్లో అబ్బాయి పెళ్లి విషయంలో టెన్షన్ పడుతున్నాం. ప్రేమించిన వాడికి టెన్షన్ ఉందో లేదో కానీ మనకి తప్పడం లేదు. అయినా అమృత ఇంటి కోడలని నాన్న అనుభవం పిలిచాడు. అసలు షాక్ అవ్వాల్సింది వాడు. అదేమీ లేకుండా కూల్గా బయట తిరుగుతున్నాడు ఏంటి బాను? మరైతే ఏం చేయాలి నాన్న? మీరేం టెన్షన్ పడకండి. ఆయన పేల్చింది అనుబాంబు కాదు, చిచ్చుబుడ్డి అంతే. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, అమృత ఈ ఇంటి కోడలవుతుంది అని తాతయ్య చెప్పగానే మీకంటే ఎక్కువ షాక్ అయింది నేనే. తర్వాత ఆలోచిస్తే తాతయ్య ఏంటి ఇంత ఫూలిష్గా ఆలోచించాడు అని నవ్వొచ్చింది. ఈ ఆస్తి ఆయన సొంతం కాబట్టి ఎవరి పేరు మీద ఆయన రాయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. కానీ కోడల విషయంలో మాత్రం నా పర్మిషన్ కావాలి. నేను ఇష్టపడితేనే ఈ ఇంటికి ఎవరైనా కోడలవుతారు, తాత నిర్ణయాన్ని బట్టి కాదు. అవును, అంతే కదా బాను? అంతేనని నెమ్మదిగా అంటారేంటండి? నా కొడుకు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించే హక్కు ఆయనకి ఎవరిచ్చారండి? అవును, వీడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేయాల్సింది తల్లిదండ్రులుగా మనం. నువ్వు ఆలోచించింది కరెక్టేరా. ఒకవేళ తాతయ్య ఇంటికి పెద్దగా ఏదైనా అభిప్రాయం తీసుకోవాలి అని అనుకుంటే, నానా మనల్ని నిర్లక్ష్యం చేసి అమృతని అందలం ఎక్కించాలని ఏ రోజైతే తాతయ్య ఆలోచించాడో ఆ రోజే ఇంటి పెద్దగా గౌరవాన్ని కోల్పోయాడు. ఏ రోజైతే అమృత ముందు నా చెంప పాల్గొట్టి నన్ను అవమానించాడో ఆ రోజే నా మనసులో తాతయ్యతో సంబంధం తెంచుకున్నాను. మనవణ్ణి మనవడిగా గౌరవించినప్పుడు తాతయ్యని, తాతయ్య మాటల్ని, ఆయన పెద్దరికాన్ని గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. రేణుకని ప్రేమిస్తున్న సంగతి తెలుసు, 100 కోట్లు నా టార్గెట్ అని తెలుసు. అయినా సరే అమృతే నా ఇంటి కోడలు అని ఆయన అనుకుంటే అది ఆయన వాక్కోవడానికి పనికొస్తుందేమో కానీ వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఎందుకు నాన్న టెన్షన్ పడాలి? అవును అది నిజమే. కానీ నా సందేహం ఏంటంటే ఈ విషయం అమృతకి తాతయ్య చెప్పి ఉంటాడా, తను కూడా ఒప్పుకుని ఉంటుందా అని. ఎందుకు ఒప్పుకోదు? ఈ ఇంటి కోడలై కులుకుదామని ఎన్ని ఎత్తులేస్తుందో. రాని దాని సంగతి తేలుస్తాను. అమ్మా, అమృత సంగతి వదిలేయి, నేను చూసుకుంటాను. తనకి విషయం తెలుసా లేదా అన్నది ముఖ్యం కాదు. అసలు ఈ టాపికే అమృతతో డిస్కస్ చేయొద్దు. అనవసరంగా గాలికి పోయే కంపెనీ కాలికి తగిలించుకున్నట్టు అవుతుంది. సరేనా? సరే. ఒరే వికాస్, నేను ఇలా మాట్లాడుతున్నానని సీరియస్ అవ్వకు. ఒకవేళ రేణుకతో పెళ్లి కాకుండా పరిస్థితులు తలకిందులై అమృతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, తాతయ్య ఆస్తేనే వస్తుంది కదరా, అది కూడా ఆలోచించరా.